రాజన మంగళ ఇదేనా ఈ శరీరంలో ఆడుకోలేదు తిమ్మయ్య గారు సుభాష్ రెడ్డి కామారెడ్డి డబుల్ బెడ్రూమ్ అప్పట్లో కట్టిన మనం మోడల్ స్కూల్ కూర్చుంటాడు అన్న కూర్చుని మాట్లాడు అన్న అన్న वो ऑनलाइन भरना करते पैसे తమ్ముడు తమ్ముడు మన పార్టీ సౌండ్ ఈయన కవి రమేష్ అమ్మ జనసేన పార్టీ ఈయన జర్నలిస్ట్ తమ్ముడు మన అన్న తమ్ముడు ఇక్కడ మోడల్ కంపెనీ నడుపుతుంది మోడల్ సీక్రెట్ మేనేజర్ మహేందర్ రెడ్డి అని తమ్ముడు మన నాయకుడు చైతన్య మీరు ఇట్లా అందుకేరా ప్రసాద్ ఎక్కడ దించలేరు ఈటలన్న పోరుదారిని అరే కుట్టలు ఎన్ని చేసినా కష్టాల పాలు చేసినా దాచలేరు ఈటెలన్న పోరు చరితని అరే యుద్ధ రంగముల గెలిచిన ఉద్యమాల పొద్దురా సిద్ధమయ్యి నిలబడితే అడ్డవడుంటాడురా ఈ మట్టి తల్లి కన్న విప్లవాల తొలి పొద్దురా జయ హో ఈటెల బహుజనులకు కోటలా జయ హో ఈటెల దొరల పైన బాకులా జయ హో ఈటెల మన తెలంగాణ పోవలా జయ హో ఈటెల మన బహుజనులకు బాటలా భారత్ మాతా కీ జై మంచి వీడు ఇంకెంత మంచి కాలం టైం మొన్న నిన్న పాటలు చెప్పురా నేను అన్నం తెచ్చి మీ అందరికి అందుబాటులో పెడితే మీకు ఫస్ట్ బ్రతుకే ఒక యుద్ధం చావోరే ఓ చూద్దాం బరిగీసి కొట్లాడైనా సాధించేద్దాం సమరానికి సిద్ధం సై అంటూ గర్జిద్దాం సమస్య ఏదైనా గాని ఛేదించేద్దాం పుడమి తల్లి ముందు మన బాధ కాదు ఎక్కువ కన్న తల్లి నొప్పుల పోరాటమందు తక్కువ పుట్టుక ఒకసారే గెలిచేద్దాం ఈ జీవితం బ్రతుకే ఒక యుద్ధం చావోరే ఓ చూద్దాం పరిగీసి కొట్లాడైనా సాధించేద్దాం ఈ పాటలు మనం ఉన్నాం ఇంకా అన్న ఇంకో తమ్ముడు ఇది విక్షపతి గోల్కొండ వరంగల్ ఈ తరంలో ఈ తమ్ముడు ఇంకొకటి సందీపంలో ఒక పిల్లవాడు చచ్చిపోతాడు పంపించింది అద్భుతంగా పాడేది ఒక పాట ఇచ్చింది పాడాలి ఇంకా మీకు ఇంకెక్కడ వస్తుంది అవకాశం అన్నపోతే ఊరుగల్లు వనం కొత్త చిగురు తొడిగెను చిగురాకు తొడిగెను
నింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెనో ముచ్చటాలాడెనో బీడు భూమి ఎదల మీద పూలు పూసెనో అవి పరిమళించెనో ఆ పరిమళాలు తీసుకెళ్ళ గాలి వచ్చెనో చేయూతనిచ్చెనో రాలిన పువ్వులు కొన్ని రాగమెత్తుతుంటే రాలిన పువ్వులు కొన్ని రాగమెత్తుతుంటే పూసిన పువ్వులు వన్ని పోరుకు సై అంటే ఓరుగల్లు వనం కొత్త చిగురు తొడిగెనో చిగురాకు తొడిగెనో నింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెనో ముచ్చటలాడెనో అన్నారు. ఎందుకురా ఏదైనా నాకు విషయం తెలుసు అన్నట్టు మీరేంది ఎప్పుడు నేనేది అన్నది తెలుసు అన్న బాబన్న అన్న అన్న మేము మా రిటైర్ మా జీవితం మొత్తంలో అందరు గుడికి స్వచ్ఛందంగా నేను కూడా పనులు చేయించింది గుడిలోకి ఇక్కడికి రోడ్డు ఫస్ట్ టైం అది అది అరే అన్న ఏం కాదు ఏం మామూలు విషయం కాదు, ఇది మామూలు మార్పు కాదు నీకోసమే అన్న. కొంచెం ఒక్క నిమిషం ఓకే సార్. సార్ ఇది చూడండి, పార్టీ అభిప్రాయాన్ని ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తాడు జనంలో ఇట్లున్నాడు అని చెప్పడానికి చేసింది. మాట్లాడతా అన్న ఏమో మన ఎవరు కానీ ఎవరు కనిపించారు ఇప్పుడు చూడమ్మా ఫోటో దిగినాక ఓకే.